రాష్ట్ర బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట చౌరస్తా నుండి ఎల్బీ నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ 6,000 కోట్ల అంటే కేవలం 37 కోట్లు మాత్రమే విడుదల చేసి బీసీ విద్యార్థులకు అన్యాయం చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట చౌరస్తా నుండి ఎల్బీ నగర్ వరకు భారీ ర్యాలీ. ఈ ర్యాలీ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ 6,000 కోట్లు ఉంటే కేవలం 37 కోట్లు మాత్రమే విడుదల చేసి బీసీ విద్యార్థులకు అన్యాయం చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఆనాడు నేను చేసిన పోరాటంతో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించి విద్యార్థులకు న్యాయం చేశారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, అందువల్ల విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు జిల్లాపల్లి అంజి, నీల వెంకటేష్, అనంతయ్య, గుజ్జ సత్యం, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ విడుదల చేయకుండా బీసీ విద్యార్థుల యొక్క జీవితాలను చెలగాటమాడుతుంది. పేద కులాలు చదువుకోవద్దనే కుట్రపూరితంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతి ఒక్కరు ఫ్రీగా ఎప్పుడైతే నేను కొట్లాడి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టించినో అప్పటి నుంచి గుడిసెల ఉట్టినోడు, కూలీల పిల్లలు, వ్యవసాయ కూలీలు, కార్మికుల పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్, పీజీ కోర్సులు చదువుతున్నారు. దాంతో మన రాష్ట్రంలో మౌలికమైన మార్పు వచ్చింది. సమాజంలో లేబర్ కూడా దొరుకుతలేరు. చాలామంది చెప్తున్నారు కృష్ణాన్ని ఈ హాస్టళ్ళు, గురుకులాలు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టినాక మా లేబర్ దొరుకుతలేరు. మీరు చేసిన దీనివల్ల లేబర్ దొరకకపోవడం వల్ల మేము బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి లేబర్ తెచ్చుకొని ఇండ్లు కట్టుకుంటున్నాం, రోడ్లు వేసుకుంటున్నామని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కాంట్రాక్టర్లు నన్ను తిట్టుకుంటున్నారు లేబర్ దొరకలేరని. ఇంత సమాజంలో మార్పు వచ్చే ఇంత గొప్ప పథకానికి బడ్జెట్ ఇవ్వకుండా పేద కులాలు చదువుతుంటే ప్రభుత్వం ఓర్వలేక ఈ విధంగా అన్యాయం చేస్తుంది. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ లూటీ చేస్తున్నారు. ఇదే ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, మంత్రి అయిండు అంటే 1000 కోట్లు సంపాదించుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు చేసిన దోపిడీ అంతా కక్కిపిస్తా 100,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవన్నీ కక్కిపిస్తా. పేద కులాల పిల్లలకు పైసలు చదువుకందుకు స్కాలర్షిప్ ఇవ్వరు, ఫీజులు ఇవ్వరు. వీళ్ళు మాత్రము ఒక 1000 తరాలు, 5 తరాలు 10 తరాలు కాదు, 1000 తరాలు కూర్చొని తింటే జరగని ప్రాపర్టీని వీళ్ళందరూ సంపాదించుకున్నారు. అసమానతలు పెరిగిపోయినాయి. అవినీతి వల్ల అసమానతలు పెరిగిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే కక్కిస్తా, అందరినీ అవినీతి సొమ్మును లీడర్ల దగ్గరికి కక్కిస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల పేద కులాలు చదువుకోవాల్సినట్టు ఇబ్బంది పడుతున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ 1000 మంది విద్యార్థులతో ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయమని, రెండోది గురుకులాల 120 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంకి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి అందాల పోటీల మీద, రెండోది ఫుట్బాల్ దాని మీద ఉన్న శ్రద్ధ, పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు 120 మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? తక్షణమే కమిటీ చేసి జరిగిన ఫుడ్ పాయిజన్ జరగకుండా, విద్యార్థులు చనిపోకుండా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. రెండోది ఫీజు బకాయిలు 370 కోట్లు రిలీజ్ చేసి అది ఏ మాత్రం కూడా సరిపోదు. తక్షణమే మొత్తం బకాయిలు విడుదల చేయకపోతే కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మిలిటెంట్ ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని మెడల్ వంచుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం, గ్రేటర్ హైదరాబాద్ నాయకత్వం ఈ ఫీజు రీయింబర్స్మెంట్స్, విద్యార్థుల యొక్క సంక్షేమ హాస్టళ్ల మెచ్చార్జీలు, సొంత భవనాలనే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొత్తపేటలో ప్రధానంగా గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి 8,000 కోట్ల పైచినుకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు మెచ్చార్జీలు, తర్వాత సొంత భవనాలకు అద్దెలు ఇవ్వకపోవడం, వర్కర్లకు జీతాలు ఇవ్వకపోవడం, ఇలా అనేక సమస్యలతోటి విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రపోకుంటూ కేవలం వాళ్ళు ఎలక్షన్లు, కలెక్షన్లు అనే ఒక సిద్ధాంతం మీద, ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళు కేవలం ఎంతసేపు ఎలక్షన్లలో ఏ విధంగా గెలవాలి,
ఎలక్షన్లు గెలిచినాక కలెక్షన్లు ఏ విధంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన విధానంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఖబర్దార్ పాలక పెత్తందారులారా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్స్మెంట్స్, మెస్ ఛార్జీలు మరియు విద్యార్థుల యొక్క ఏదైతే భవనాల అద్దెలు ఉంటాయో, వర్కర్ల జీతాలు ఉంటాయో వెంటనే రిలీజ్ చేయాలి. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు గత సంవత్సరం నవంబర్ నెలలో మీరు ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మేము ప్రతి సంవత్సరం గ్రీన్ ఛానల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు మేము స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్స్మెంట్స్, మేము మెస్ ఛార్జీలు అన్నీ కూడా ఇస్తామని చెప్పారు. ఈరోజు మీరు పేరుకు మాత్రమే బడ్జెట్ ఇస్తున్నామని అంకెల గారెడి చేసుకుంటూ, అంకెల రూపంలో పేపర్లకు మీరు డబ్బులు ఇచ్చుకుంటూ, మీరు ఎక్కడ కూడా ఆ యొక్క విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ, ఫీజు రిమెంబర్స్మెంట్స్ కానీ, మెస్ ఛార్జీలు కానీ మీరు అకౌంట్లలో ఇవ్వట్లేదు. కేవలం పేపర్లకు మాత్రం, టీవీలకు మాత్రమే ఇస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉందా? మీకు అవసరం లేని మీరు మొన్న ఇంటర్నేషనల్ ఎక్స్పో అని ఒకటి పెట్టారు. అలా చూసుకుంటూ పోతే మొన్న ఒకటి అది ఫుట్బాల్ ప్లేయర్ని పిలిపించారు ఇంటర్నేషనల్ అని. మీకు నచ్చిన ఆటలు పాటలు ఆడుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం యొక్క ధనాన్ని మొత్తం నీటిపాలు చేస్తూ వృధాగా ఖర్చు పెడుతున్నారు. కానీ పేద ప్రజలకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు, వాళ్ళకి ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి ఖబర్దార్ పాలక పెత్తందారులారా, మీరు వెంటనే పెండింగ్లో ఉన్న ఏదైతే మెస్ ఛార్జీలు ఉన్నాయో, స్కాలర్షిప్లు ఉన్నాయో, ఈ యొక్క అద్దె భవనాల అద్దెలు ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయాలి. లేకపోతే రానున్న రోజులలో పెద్ద ఎత్తున తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున వేలాది మందితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్.